పొల్యూషన్ కావచ్చు, అదే కాకుండా ట్రాఫిక్ జామ్స్ కావచ్చు ఉండవని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. కాబట్టి మెట్రోని, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ అనుసంధానం చేసినట్లయితే హైదరాబాద్ సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకే, కేసీఆర్ గారు తీసుకొచ్చిన లేవనెత్తిన అంశం ఏంటంటే, ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి రౌడీకి మీరు సీట్ ఇచ్చారు, అసలు పొరపాటును గెలిస్తే రేపు సంగతి ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి నగరంలో అన్న ఒక భయం రేకెత్తించారు. సార్ ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారు పెట్టిన కేసులు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది అందరికి. మాగంటి గోపీనాథ్ వారు ఎన్ని కేసులు పెట్టాడు సార్ 10 సంవత్సరాల కాలంలో? ఎంతమంది లీడర్లను ఆగం చేసిండు, ఎంతమంది లీడర్లు ఇల్లు కూడా కొట్టించిండు, ఎంతమంది లీడర్ల మీద కేసులు పెట్టించిండు. ఇక చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడదు కానీ దయచేసి ఒక్కటి కాదు రెండు కాదు. ఆయన భయానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ రెహమత్ నగర్ సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కదా, బిఫోర్ ఎలక్షన్ ఎందుకు వచ్చిండు. ఆయన సంబంధించి చాలా వ్యాపారం కూడా వచ్చింది కదా కొంత ఈ అభ్యర్థి టైంలో. సార్ అదే సార్, ఆయన మూడో అభ్యర్థి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, అజారుద్దీన్, సిఎన్ రెడ్డి. ఆయన బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు వచ్చిండు? ఆయన మీద కేసులు పెట్టి అక్రమంగా అలా ఇల్లు గూల కొట్టించి ఒకరు కాదు, జూబ్లీస్ లో ఉన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా పోటీ వస్తున్నట్టు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి అదే కాదు. సల్మాన్ గారు సంబంధించి చెప్తుంది 25 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ మీద ఉన్న కేసులు 1, 2 కాదు 25 కేసులు ఉన్నాయి. మరి మీ పార్టీ అదే కాకుండా మీరు చేసిన పాపాలు ఘోరాలు 1, 2? మరి నయీం డైరీ ఏమైంది? మీరు అంటారు క్రైమ్ గురించి మాట్లాడు, నయీం డైరీ ఎడిపోయింది. మరి నయీంకి సంబంధించిన ఆస్తులన్నీ మీరే గుంజుకుని చెప్పి లిక్కర్ స్కామ్లో మీ కూతురు ముద్దాయిగా ఉన్నారు. ఏ జైలు ఉంది? తిహార్ జైలు ఉంది. ఎక్కడ కాదు ఈ జైలు. సంబంధం అసలు ఆమె పార్టీలో లేరు. ఆమె ఇప్పుడు మా పార్టీలో లేని సుష్మితా పటేల్ మాట్లాడితే మా పార్టీకి ఆపాదిస్తారు. మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉండి ఎంపీ పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పాల్పడరు. కేటీఆర్ అన్న యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తాడు, శాటిలైట్ ఛానల్ హరీష్ బావ చూస్తాడని చెప్పి మాట్లాడితేనేమో వాళ్ళు చేస్తే కరెక్ట్, మమ్మల్ని ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? అదే సుష్మితా పటేల్ గారికి మెంబర్షిప్ లేదని చెప్పేసి మురళీధరరావు గారు చెప్పారు. మా అల్లుడు మా కూతురు లండన్ ఉంటారు. సరే ఆమె మాటలు మాట్లాడేసి అయిపోయి అంటే చూడండి, బీఆర్ఎస్ పార్టీ సమయం కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ ఉండి, మెంబర్షిప్ ఉండి, ఎంపీ 2 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడిపోయి జాగృతి సంస్థ నడుపుతున్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సమానం తెలుగుగా తప్పించింది వదిలేసింది ఏంటి తెలుసా? బాకీ కార్డు. సార్ బాకీ కార్డు సంబంధించి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర తలకాయ మీద 2,50,000 రూపాయల అప్పు పెట్టిపోయిన ఎవరు? మేము కాదు కదా. అరే తెలంగాణ మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి మీ ఆయనలో ఒక ప్రాజెక్ట్ కూడా ఓపెన్ కాలేదు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులని గట్టి కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా మీరు కట్టిన ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో ఎక్కడ కూడా పడతలే. మీరు కమిషన్లు దన్నుకొని వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం మీద భారం పెట్టిపోయారు. అదే ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి సార్ వీళ్ళ ఆయనలో ఆర్టీసీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళు పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జెస్ సంబంధించి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 1 కాదు 2 కాదు, దాదాపు 56% ఆర్టీసీ ఛార్జీలు పెంచారు వాళ్ళు. మేము 200 కోట్ల రూపాయల సంబంధించి గ్రీన్ అదేవిధంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు రాష్ట్ర హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రభుత్వం భావించి ఏదో నామినలే పెంచారు. అదే కాకుండా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 70% ఆక్యుపెన్సీ 120% పెరిగింది. దాని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగిందని చెప్పి పెద్ద ఎత్తున రీసెర్చ్ వస్తూ ఉంది. మహిళా సాధికారత పెరిగిందని, అదే కాకుండా అత్త కూతురు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అత్త కోడల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పేసి రీసెర్చ్ డాక్యుమెంట్లు బయటకు వస్తున్నాయి. దాన్ని చూసి వరలేక ప్రతి దాన్ని రాజకీయం చేసే కోణంలో మీరు ముందుకు పోతే ఎట్లా? కాబట్టి ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా మేము పారిపోతలే. అదే భారతీయ జనతా పార్టీ అంటారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, 2014 నుంచి వారు కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు 2018 నుంచి. మరి ఏది సార్ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్కు ప్రత్యేకమైన నిధులు మీరు తీసుకొచ్చారా? కనీసం నవోదయ స్కూల్ దేలే. సికింద్రాబాద్కు నవోదయ స్కూల్ కూడా ఏమనంటే ఎంపీ ల్యాడ్స్. మీరేంది ఇచ్చేది ఎంపీ ల్యాడ్స్? మీరు కేంద్ర మంత్రి పని 2018 నుంచి ఇప్పటివరకు 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి ఉండి నవోదయ స్కూల్ తెలియదు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మీరు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్ అడిగినాం, ₹1 ఇప్పించారు మీరు. మొన్న అదేవిధంగా లక్నో అదేవిధంగా మెట్రో విస్తరణకు పైసలు ఇచ్చారు. మకానా బోర్డుకు పాట్నాకి ఇచ్చారు 59,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రకైతే అమరావతి కోసమే 60,000 కోట్ల రూపాయలు, మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మీరు తెలంగాణకి ఏం తెచ్చారు? మరి కేంద్ర మంత్రిగా ఫుల్ క్యాబినెట్లో ఉండి మీ సికింద్రాబాద్ పార్లమెంట్లో మీ జూబ్లీస్ వస్తుంది, రూపాయి నిధులు దేని వాళ్ళంటే ఇప్పుడు తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తాం, జూబ్లీ డెవలప్మెంట్ చేస్తాం ఎవరు నమ్ముతారా? కాబట్టి జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మన జరిగినట్టు ఎంపీ ఎలక్షన్లో 89,000 ఓట్లు వచ్చినాయి. మేమే నెంబర్ 1, నెంబర్ 2 భారతీయ జనతా పార్టీ, నెంబర్ 3 బీఆర్ఎస్ పార్టీ. అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాక కంటోన్మెంట్ ఫలితము రిపీట్ కాబోతా ఉంది. మా అభ్యర్థి 50,000 తక్కువ కాకుండా నవీన్ యాదవ్ గెలవబోతా ఉంది అక్కడ. కాకపోతే కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ 3rd వచ్చింది, ఇక్కడ 2nd రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 3rd. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్ అని కూడా వేరు.
హుజరాబాద్లో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేంద్ర గారు నడిచింది. కానీ జూబ్లీస్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడవబోతా ఉంది. ప్రతిపక్షంలో ఎవరు రెండో స్థానం అనేది తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పోటీ అయితే ఒప్పుకుంటున్నారు. ముక్కోన పోటీ జరగబోతాం. బీజేపీ కూడా స్ట్రాంగ్ కంటెండర్ గా బీజేపీ స్ట్రాంగ్ అంటే మీన్స్ వాళ్ళకున్న 25,000 ఓట్లు పోయినసారి వచ్చింది. అదే దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నాడు. పోయినసారి ఉన్నట్టు అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. సిఎన్ రెడ్డి గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారికి కూడా కార్పొరేట్ చైర్మన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ కూడా ఎలాంటి తగాదాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా రాజకీయం చేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. సోషల్ మీడియా నమ్ముకుంది. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నల సమాధానం మిగిలే ఉన్నాయి. రాజాసింగ్ గారి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. రాజాసింగ్ గారు ఏం చెప్పి కిషన్ రెడ్డి గారు డమ్మి చెప్పిండు కాదండి. రాజాసింగ్ బీజేపీ మర్చిపోయి చాలా కాలం అయింది. మరి అట్లా బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. జూబ్లీస్ బీఆర్ఎస్ పార్టీ కోసం చెప్పిండు కదా రాజాసింగ్ గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు, రాజాసింగ్ గారి ప్రశ్నలు సమాధానం మిగిలే ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 తక్కువ కూడా మేము గెలవబోతా ఉన్నాం. 14వ తారీఖున రిజల్ట్ మనమే చూస్తాం కదా. మళ్ళీ మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ బీజేపీ సమాధానాలు చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.